బాస్ కేటీఆర్ అంట. ఇక దాంతో పాటుగా గీడు చూడుర్రి, వీళ్ళందరూ కూడా మన తెలంగాణ ఆడబిడ్డలు, వీళ్ళందరూ కూడా మన తెలంగాణ బిడ్డలు, యువతి యువకులందరూ కూడా చేతిని బిగించి నినాదాలు ఎందుకు చేస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించాలి. వీళ్ళు ఏమంటున్నారంటే మేమందరం కూడా గాంధీజీ బాటలో, గాంధీజీ పోరాటంలో సత్యాగ్రహ పోరాటం చేస్తామంటున్నారు. వీళ్ళు సత్యాగ్రహ పోరాటం ఎందుకు చేస్తా అంటున్నారో తెలుసా? సత్యాగ్రహ పోరాటం చేసే అంత దూరం ఎందుకు వెళ్తున్నదో తెలుసా? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదనేది అప్పటి విపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఆరోపించింది. కానీ 1,60,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిండ్రు అనేది గణాంకాలు ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 72,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పింది. కానీ రియాలిటీలో మాత్రం గణాంకాలు 16,000 ఇచ్చినాయని చెప్పినాయి. మిగతా అన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు ఇచ్చింది, మీరు కేవలం లెటర్లు మాత్రమే ఇచ్చిర్రు అనేది ఇంకొక వర్షన్. ఇక మూడో అంశం ఏంటంటే ఈ తెలంగాణకు సంబంధించిన చాలామంది, కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, కొంతమంది చదువుకున్న మేధావులు, కొంతమంది తెలంగాణ మీద సోయున్న వ్యక్తులు అందరూ ఏం చేసిల్లంటే ఈ నిరుద్యోగులు అందరూ కూడా అశోక్ నగర్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, అమీర్పేట కానీ, లేకపోతే వీళ్ళ లైబ్రరీల ప్రాంతాలలో కానీ లేదా ఇతర ప్రాంతాలలో నిరసన వ్యక్తం చేసినప్పుడు, లేదా వీళ్ళు ఏది అక్కడ పూర్తి స్థాయిలో ధర్నాలు చేసినప్పుడు ఆనాటి మేధావులందరూ పోయి వీళ్ళను రెచ్చగొట్టిళ్ళు. కేసీఆర్ అనే వ్యక్తి ఉండకూడదు, కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు రావనేది బూటకపు ప్రచారం చేసిన సన్నాసులకు ఇది డెడికేట్ చేయాలి మనం. ఒకటి. రెండోది వచ్చేసి ఈరోజు సరే కేసీఆర్ను గద్దె దింపిలు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, అయినా వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ కళ్ళు కనబడతలేవా? వాళ్ళ కళ్ళకి ఏమన్నా కేసీఆర్ తీసుకొచ్చిన కంటి పరీక్ష చేయించాలా? ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే ఈ నిరుద్యోగులందరూ అప్పుడు జాగోరే తెలంగాణలో ఏదో పేరు పెట్టి బస్సు యాత్ర కూడా చేసినప్పుడు ఇంటింటికి గ్రామానికి పోయి చాలామంది నిరుద్యోగులు, కొంతమంది నేను పర్టికులర్గా చెప్తాను, కొంతమంది పార్టీలకు అమ్ముడు పోయి, కొంతమంది నిజంగా వాళ్ళకు ఉద్యోగాలు రావాలని పోరాటం చేసిన వాళ్ళు ఇంకో భాగం, కొంతమంది కొన్ని పార్టీల కోసం పనిచేసి అది సెకండరీ పోయి ఇక కేసీఆర్ అయితే మాకు ఉద్యోగాలు ఇయ్యడట, మా ఇండ్లు అమ్ముకుంటాడట, మా భూములు అమ్ముకుంటారా అని ప్రచారం చేసిరు కదా. మరి ఈరోజు ఈ నిరుద్యోగుల పరిస్థితి ఏంది? ఇంకా ఎన్నాళ్ళు రోడ్ల మీద కూర్చోవాలి? ఇంకా ఎన్నాళ్ళు రోడ్ల మీద నిరసన వ్యక్తం చేయాలి? ఇంకా ఎన్నాళ్ళు మాకు ఉద్యోగం ఇవ్వండి మహాప్రభు అని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో ఒకసారి అడగండి. చూడండి మీరే. నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో వీళ్ళకిచ్చి ఏడాదికి వీళ్ళకి ఏమని చెప్పిళ్ళు అంటే పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, చాలా స్పష్టంగా చెప్పిళ్ళు. కానీ ఈరోజు ఏమైపోయింది ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఏమైపోయింది? నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తున్నది. మరి మొండి వైఖరి వహిస్తున్నప్పుడు అప్పుడు విపక్షంగా పోరాటం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, మంత్రులుగా కొనసాగుతున్నారు, ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారు. మరి వీళ్ళకి ఎందుకు సాయం చేస్తలేరు? వీళ్ళందరూ కూడా మన తెలంగాణ బిడ్డలే కదా. ఒకసారి ఆలోచించండి, మన తెలంగాణ ప్రాంత గడ్డ మీద పుట్టిన బిడ్డలే కదా వీళ్ళందరూ. డిగ్రీలు, పీజీలు, ఎంఫీలు, పిహెచ్డీలు పూర్తి చేసిన విద్యార్థులే కదా, గొప్ప గొప్ప యూనివర్సిటీలలో చదివిన విద్యార్థులే కదా. వీళ్ళందరూ కూడా తెలంగాణ తలరాతను మార్చే ఇక్కటి యువతరమే కదా. మరి ఈరోజు వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఇంకా రోడ్ల మీద ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏమి ఏర్పడింది? ఒకసారి నేను అడుగుతున్నా, ప్రతి నిరుద్యోగిని అడుగుతున్నా, మీరు ధర్నాలు చేయాల్సింది ఎక్కడో కాదు, రాష్ట్రానికి సంబంధించిన సెక్రటరియట్ ముఖ్యమంత్రి దగ్గరికి పోవాల్సిందే, ఆయనను కలిసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందే అనాలి. మీ నియోజకవర్గాలలో మీరు ఎన్నికల సమయంలో ఎట్లయితే బస్సు యాత్రలు, పాదయాత్రలు పెట్టిల్లో ఇప్పుడు మీ నియోజకవర్గాలలో మీ ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గరికి పోయి అడగాల్సిందే. ఎప్పుడైతే మీరు అప్పుడు గన్ పార్క్ దగ్గర కానీ, లేదా ఇందిరా పార్క్ దగ్గర కానీ, లేదా దిల్సుఖ్ నగర్ కానీ, లేదా అశోక్ నగర్ కానీ, లేదా సెంట్రల్ లైబ్రరీ కానీ, లేదా అమీర్పేట కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, ఏ ప్రాంతాలైతే గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతో నిరసన వ్యక్తం చేస్తే మీ దగ్గరికి అప్పుడు ఆనాడు వచ్చి మైకులు పట్టుకొని ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన ఆ మేధావులు, అపరభగీరథలు అంటారు కదా, వాళ్ళందరినీ కాలర్ తీసుకొచ్చి ఇప్పుడు ఏమైంది బిడ్డ మాట్లాడుతావు, నీకేమన్నా నాలుకే లేదా అని అడగాల్సిన బాధ్యత కూడా ఈ నిరుద్యోగులదే. నిరుద్యోగుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం చేస్తున్న ఈ దమనకాండను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ ఖండించాలి. ఈరోజు వీళ్ళ పేరు చెప్పుకొని నిరుద్యోగుల నుంచి ఉద్యోగులుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాలమూరి వెంకట్ అయితేంది, దయాకర్ అయితేంది, కోదండరామ్ అయితేంది, ఆకునూరు మురళి అయితేంది,
ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో కూడా పోరాట పటిమను వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. ఇది నిజం, ఇది తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఇక చూడుర్రి, నిరుద్యోగులను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కడతాం. ఏం కడతారు నన్ను అడుగుతున్నా, నేను డైరెక్టే అడుగుతున్నా. ఇప్పటి వరకు రాష్ట్ర సెక్రటరియట్ లోపలికి పోయింది లేదు, మంత్రులను సీఎంను కలిసింది లేదు, మీరు అక్కడ దాకా వెళ్ళలే. అదే విపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మీకు రెడ్ కార్పెట్ పరిచి మరి స్వాగతం చెప్పి వింటా చేస్తా అన్నాడు. మరి ఆ రోజున్న రేవంత్ రెడ్డి ఈ రోజున్న రేవంత్ రెడ్డి ఒక్కరే, వేరైతే కాదు. మరి ఆయన ఎందుకు చేయట్లేదు, మీరు ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఇంకోటి. తక్షణమే 20,000 పోస్టులతో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి. జీపీఓ మెగా డిఎస్సి గ్రూప్ పోస్టులు వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ ఏమైంది, సర్కార్పై నిరుద్యోగ జేఏసీ నేతల కన్నెర్ర, జిల్లాల నుంచి తరలివచ్చిన నిరుద్యోగుల ఆందోళనతో దద్దరిల్లిన ధర్నా చౌక్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నా అంటే నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో మీ యొక్క ఆశయం చాలా గొప్పది, మీ పోరాటం అద్భుతం. కానీ మీ పోరాటాన్ని మీ ఆశయాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకునే సన్నాసులను రానియకుర్రి. మీరు నేరుగా ముఖ్యమంత్రితో ఢీకొట్టండి, ఢిల్లీకి బోర్రి, ఆ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని, మల్లికార్జున్ ఖర్గేని అడుగురి, ఆ కేసీ వేణుగోపాల్ని అడుగురి, ఆ మీనాక్షి నటరాజన్ అడుగుర్రి. దాంతోపాటు ముఖ్యమంత్రిని నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని మీరు అందరూ అక్కడికి పోరు. ఇవ్వకపోతే ఆయన కాన్వాయ్ ఉంటుంది, ఆయన ఇల్లు ఉంటుంది, ఆయన సెక్రటరియట్ ఉంటుంది. మీరు ఏంది 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, ఏం తమాషా? ఎందుకు ఇయ్యాడండి? మీ పోరాటానికి ఆయన దిగి రావాలి. ఎంతసేపు అండి నిరుద్యోగులు, 40 లక్షల మంది నిరుద్యోగులు కలిస్తే మనందరం కలిస్తేనే కదా ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే కదా. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వీళ్ళందరూ ఇప్పుడు మరో పోరాటానికి నాంది పలికితే తప్పేంది? ఉద్యోగ అవకాశాల కోసం. ఈరోజు వాళ్ళు అడిగేది కేవలం ఉద్యోగాల కోసమే కదా. సత్యాగ్రహ ఇగో వాళ్ళకి ఏం చేసినా దున్నపోతు మీద వాన వచ్చినట్టు నేను చెప్తున్నా కదా. ప్రభుత్వానికి మీరు నేరుగా తలపడాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే. నేను చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితోనే మీరు పూర్తి స్థాయిలో పోరాటం చేయాలి. ఆయన దగ్గరికే పోవాలి, ఆయన అపార్ట్మెంటే తీసుకోవాలి తప్ప ఇంకా ఆయన దగ్గర పోయినా ఈయన దగ్గర పోయినా ఆ ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుడుగా డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి పోవాలి. వాళ్ళకి ఇంటెలిజెన్స్ లేదా, పోలీసు వ్యవస్థ లేదా? మాకు ఉద్యోగం ఇస్తావా, నువ్వు రాజీనామా చేస్తావా, గంతే డిమాండ్. సత్యాగ్రహం ఆ పోరాటాలు చేసే అంత సీన్ ఇప్పుడు లేదు. అంతగానం మనం కూర్చొని ఏంది అంటే అంత లేదు. మీరు ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి అది కాక్రోచ్ పార్టీది చూస్తున్నారు కదా, ఎన్ని రోజుల వాళ్ళు చేయబట్టి. మీరు అందరూ చూడుర్రి, నేను చెప్తున్నా కదా. ఉద్యమం అనేది డిజిటల్ విప్లవం అవుతుందేమో కానీ ప్రాక్టికల్గా మీరు చేయాల్సిన ఉద్యమం ఇదే పోరాట స్ఫూర్తిని సెక్రటరియట్ పోయి ఆడ కూకుర్రి, రేవంత్ రెడ్డి దగ్గర ఇంటి దగ్గర పోయి కూకుర్రి. ఆనాడు నువ్వే చెప్పినవు, ఈరోజు ఎందుకు చేస్తలేవు అని అడుగుర్రి. అంతే తప్ప ఇక్కడ కూకున్నంత మాత్రాన ఎవరు రారండి, నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటుగా ఇంకొక